अपना वक्त न करो बर्बाद, अपना वक्त न करो बर्बाद, जाओ जाकर शिक्षा पाओ, जाओ जाकर शिक्षा पाओ। हे दोन शब्द बोलावे। అఖిల భారతీయ మాజీ మహాసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు అలాగే మహిళా పిలుపు మేరకు సావిత్రిబాయి ఫులే యొక్క 128 వర్ధంతి సందర్భంగా ఫులే కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఆనాటి కాలంలో మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే మహిళలు ఇంటికే బట్టకే పరిమితం కాకూడదన్న ఆలోచనతో మహిళా పాఠశాల తెరిపించిన ఘనత సావిత్రిబాయి ఫులే గారిది, జ్యోతిబా ఫులే గారిది. నిజంగా ఈరోజు అఖిల భారతీయ మాజీ మహాసంఘం మహిళ రాష్ట్ర ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. సావిత్రిబాయి ఫులే జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, జ్యోతిబా ఫులే వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు. పురుషులైతే మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వర్ధంతి తప్పక చేయాలి. అలాగే సావిత్రిబాయి ఫులే జయంతి కూడా మహిళలు ప్రత్యేకంగా సావిత్రిబాయి ఫులే వర్ధంతి జయంతి ఇలాగే గెస్టులుగా ఎలాగైతే నిర్వహిస్తున్నామో ఈ మహిళలే, ఈనాటి మహిళలే రేపటి గ్రామాలలో కూడా సావిత్రిబాయి ఫులే వర్ధంతి జయంతి గ్రాండ్గా జరుపుకోవాలని అఖిల భారతీయ మాజీ మహాసంఘం జిల్లా తరఫున మేము నిజంగా మహిళలకు మేము ఇటువంటి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందని మేము ఆలోచించాం. నిజంగా ఈ మహిళలు ఇలా మహిళ అంటే ఆదిపరాశక్తి, ఆనాడు మహిళ అంటే సావిత్రిబాయి ఫులే నిజంగానే చూడడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఈ మహిళలు రేపు గ్రామాలలో కూడా అఖిల భారతీయ మాజీ మహాసంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు మేరకు మహిళా కమిటీ పిలుపు మేరకు తప్పకుండా గ్రామాలలో కూడా మహిళా కమిటీలు కూడా ఎలాగైతే పురుషుల కమిటీ వేసామో మహిళల కమిటీ కూడా అలాగే గ్రామాలలో కూడా వేయాలని మేము మహిళా కమిటీ వాళ్ళకు తెలియజేస్తున్నాం. నిజంగా ఇటువంటి గ్రామాలలో తప్పకుండా చేసినట్లయితే ఆదర్శంగా ప్రతి గ్రామాలలో కూడా పండుగ వాతావరణం ఉంటుంది. కాబట్టి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, పండుగ వాతావరణంగా ఈరోజు కనబడుతూ ఉంది మన ఫులే కేంద్రంలో. నిజంగా ఈ మహిళా కమిటీ వాళ్ళకు మేము జిల్లా కమిటీ ఎప్పుడు కూడా మహిళా కమిటీ వాళ్ళకు మేము రుణపడి ఉంటాం. మీరు ఏ పిలుపు ఇచ్చినా కూడా ఆ పిలుపుకు రావడానికి మేము ఎప్పుడు కూడా మీ వెనకాల మేము ఉంటాం. ఆదిపరాశక్తి ఉంటేనే ఈరోజు ముందుకు సాగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలు ఇక జయంతి కార్యక్రమాలు కూడా ఇలాగే, జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా ఇలాగే తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యం ఇచ్చినటువంటి వాళ్ళకి నిజంగా జయజ్యోతి, జయక్రాంతి, జై భీమ్ ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై జ్యోతి, మహాత్మా జ్యోతిబా ఫులే